మనతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. బీజేపీలో చేరికలపైన భారీగా ప్రచారం జరుగుతుంది. అసలు బీజేపీలో చేరేవారు ఉన్నారా, లేకపోతే కేవలం హైప్ మాత్రమే జరుగుతుంది? వారి మాటల్లో ఉన్నటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, బీజేపీలో భారీగా చేరికలు ఉంటాయని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. సో నిజంగానే బీజేపీలో భారీగా చేరికలు ఉండబోతున్నాయా? నేను ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. నేను నా పర్యటన ప్రాంతంలో నిన్న పెద్దపల్లిలో నల్లమల్లారెడ్డి గారు, జనగాంలో కొంత పాత ఎంపీసీ ఎంపీపీలు, అదేవిధంగా న్యాయవాదులు, మేధావులు మన ఖమ్మంలో కూడా చాలామంది చేయడం జరిగింది. అంటే ఇది చేరిక అంటే కేవలం రాజకీయ నాయకుల చేరిక కాదు. మేధావులు, న్యాయవాదులు, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఎక్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా పార్టీలో చేయడానికి చాలామంది వాళ్ళు సూచి ఉంది, అందరూ జాయిన్ అవుతారు. అయితే రాజకీయ దీంట్లో ఆలోచిస్తే ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్సీలు కూడా చాలామంది మాతో టచ్లో ఉన్నారు. అన్ని పార్టీ వాళ్ళు, అంటే మెయిన్గా ఉన్న రెండే పార్టీలు. దాంట్లో గోల బాలాజీ గారు 10వ తారీఖు మా జాయిన్ అవుతున్నారు. దానికి కొంతమంది టచ్లో ఉన్నారు, వాళ్ళు సమయం చూసి జాయిన్ అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ కూడా ఏం లేవు కాబట్టి ఇప్పుడు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎక్స్ సర్పంచ్లు చాలామంది ఈరోజు మన మన మహబూబ్నగర్లో కూడా, నారాయణపేటలో కూడా చాలామంది జాయిన్ అయ్యారు. సో ఈ విధంగా ఎక్కడ పోయినా కూడా చేరికలు బాగా జరుగుతూ ఉన్నాయి. నేను చేరిక అంటే ఏదో ఎమ్మెల్యే, రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే రావడం అటు కాదు కదా. చేరికలు జనరల్గా బాగా జరుగుతూ ఉన్నాయి. సో నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీకి ఈరోజు మంచి పవనాలు ఉన్నాయి, మంచి ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది, విశ్వాసం పెరిగింది, మా ఓటు షేర్ పెరిగినాయి, మన 2 ఎమ్మెల్సీలు గెలిచినాం. దీంతో ప్రజలు ఏంటంటే కొద్దిగా బీజేపీ మొగ్గుతుంటే అనిపిస్తుంది. ఇప్పుడు సమయంలో చాలామంది రాజకీయ నాయకులు మా పార్టీలో రావాలని ప్రయత్నిస్తారు. మేము కూడా ఆహ్వానిస్తున్నాం, మా పార్టీ బేస్ పెరగాలి, మా పార్టీ ఇంకా పెరగాలి. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మారినటువంటి రాజకీయ పార్టీగా పెరుగుతున్నాము తెలంగాణలో. రేపు అధికారంలో రావాలంటే మా పార్టీ కూడా అన్ని రకాలుగా మేము సిద్ధంగా ఉండాలి. ఎవరు వచ్చినా కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అన్ని వర్గాలని కూడా దగ్గర తీసుకోవాలనే ప్రయత్నంలో మేము చేస్తాం. ఏదైతే గువ్వల బాలరాజు బీజేపీలో జాయిన్ అవుతారని చెప్పారు. సో వారితో పాటు చాలామంది బీజేపీతో జాయిన్ కాబోతున్నారు, టచ్లో ఉన్నారు. వారందరూ కూడా బీజేపీ నేతలు కలిసారని చెప్పేసి కూడా ప్రచారం జరిగింది. కానీ కేవలం ఒక బాలరాజు మాత్రమే జాయిన్ అవుతారు. బీజేపీ నాయకులు వేరే టచ్లో ఉన్నారు, ఎవరు లేరు. మా బాలరాజు గారు వచ్చారు, జాయిన్ అయ్యారు. వారితో పాటు ఇవాళ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ జాయిన్ అవుతున్నారు. వేరే ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా నాతో డైరెక్ట్గా టచ్లో ఉన్నారు. అది వాళ్ళు ఈ బాలరాజు సంబంధం లేదు. అది నాతో వాళ్ళు కూడా సమయం కావాలన్నారు, జాయిన్ అవుతా ఉన్నారు. ఇది కేవలము వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ పార్టీలో అసంతృప్తి వలన, వాళ్ళ నాయకత్వం అక్కడ వాళ్ళని ఏ రకమైనటువంటి విశ్వాసం తీసుకోకపోవటం వలన, బీజేపీ సిద్ధాంతాలను మెచ్చి, నరేంద్ర మోదీ గారి యొక్క విధానాలను మెచ్చి బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. నేను కూడా వాళ్ళకి చెప్పాను, రాండే పార్టీ ఓపెన్ టు ఆల్ అని చెప్పినాము. వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు పార్టీలోకి. ఓన్లీ మహబూబ్ నగర్ జిల్లా కంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలు ఉన్నారా, మిగతా జిల్లాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారా? ప్రధానంగా వీక్గా ఉందని చెప్పిన ఉన్నటువంటి జిల్లాలైనటువంటి నల్గొండ కావచ్చు, వరంగల్ కావచ్చు, ఈ ఖమ్మం జిల్లాలు కావచ్చు, ఇక్కడి నుంచి కూడా మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ చేరేటువంటి అవకాశం ఉన్నాయి. నేను ఒక మహబూబ్నగర్ జిల్లా కాదు, దాదాపు తెలంగాణ మొత్తంలో మాట్లాడుతున్నా. అంటే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కొంచెం ఎక్కువ మంది కాంటాక్ట్లో వచ్చున్నారు. మిగతా జిల్లాలు కూడా వాళ్ళు కూడా టచ్లో ఉన్నారు. అంటే ఇప్పుడు దీంట్లో ఇది ఓన్లీ మొదటి ఒక విడతనే. ఇది చేరికల్లో కేవలం మొదటి విడత. మీరు చూడండి, ఇప్పుడు రేపు రాబోయే రోజుల్లో మీకు చాలామంది బీజేపీ చేరుతూ ఉంటారు. ఇది ఒక పెద్ద రాజకీయ మార్పు తెలంగాణ జరగబోతుంది. ఆ రాజకీయ మార్పులో ప్రజలు, నాయకులు అందరూ కూడా బీజేపీ చూస్తూ ఉన్నారు. అంటే గతంలో కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేలు వెళ్ళినటువంటి నేపథ్యం, సో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేలను, మాజీ ప్రజాప్రతినిధులను బీజేపీలోకి తీసుకుంటున్నటువంటి నేపథ్యం బీఆర్ఎస్కి సంబంధించినట్టు. అంటే బీఆర్ఎస్ను ఖాళీ చేయాలని చెప్పేసి బీజేపీ ఏమన్నా కంకణం కట్టుకుందా? మేము కంకణం కట్టుకోవడం కాదు, వాళ్ళే అక్కడ ఖాళీ అయ్యి మా దగ్గర రావాలని చూస్తున్నాం. మేము ఎవరిని ప్రలోభించు, ఇప్పుడు ఎలక్షన్స్ కూడా లేవు, మీకు సీట్ ఇస్తున్నామని కూడా లేదు ఇక్కడ. వాళ్ళే మా ఒక పార్టీ ఒక సిద్ధాంతం నచ్చి, మా పార్టీ ఒక నాయకత్వం నచ్చి, మా పార్టీలో ఉన్న నరేంద్ర మోదీ గారి విధానాలు నచ్చి మా వైపు వస్తూ అన్నారు. ఎవరైనా రాజకీయాలు ఉన్నవాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ రాజకీయ పార్టీలో వాళ్ళకి సరైనటువంటి ఆధారం దొరకకపోతే, వాళ్ళకి సరైన భవిష్యత్తు కనబడకపోతే, వాళ్ళు భవిష్యత్తు ఉన్న ప్లేస్ పోతారు. ఇవాళ రాజకీయాలు అట్లున్నాయి కాబట్టి డెఫినెట్గా భవిష్యత్తు బీజేపీదే కాబట్టి బీజేపీలో మా భవిష్యత్తు ఉంటుందని చెప్పి చాలామంది మమ్మల్ని కలుస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు. నాతోనే కాదు, మా నాయకులు చాలామంది వాళ్ళతో కలుస్తున్నారు. వాళ్ళు నాకు చెప్తా ఉన్నారు, ఫలానా వాళ్ళు వచ్చారు, ఫలానా వాళ్ళు వచ్చారు. సరే ఇప్పుడే తొందరపడకండి, మనం చూసుకునే నిర్ణయం సమయం వచ్చినప్పుడు. గోల వాళ్ళ ఇది ఓన్లీ ఫస్ట్ కేసు, ఇక చాలా వరకు ఉన్నాయి.
రాబోయే రోజుల్లో తెలంగాణలో రాజకీయంగా పెద్ద మార్పు జరిగిపోతుంది. ఓన్లీ బీఆర్ఎస్ వైపు నుంచి ఉన్నాయా? కాంగ్రెస్ నేతలను కూడా మీరు టచ్లో వెళ్ళారా? వాళ్ళు ఎవరైనా మీతో కాంటాక్ట్లోకి వచ్చారు? అన్ని పార్టీ వాళ్ళు, బీఆర్ఎస్ ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న ఉన్నది రెండే పార్టీలు కదా, బీఆర్ఎస్ అయితే ఆ రెండు పార్టీల నుంచి ఉన్నారు మాకు. అంటే అధికార పార్టీని కాదని, అధికారం ఉన్నటువంటి పార్టీని కాదని చెప్పేసి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వస్తారని మీరు ఏ విధంగా భావిస్తున్నారు? మేము భావించడం కాదు, మేమేం వాళ్ళని పిలవట్లేదు కదా, వాళ్ళే వస్తూ అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా భవిష్యత్తు చూస్తూ ఉన్నారు. కళ్ళ ముందు స్పష్టంగా కనబడుతుంది ప్రజలకు. బీఆర్ఎస్ పని అయిపోయింది, కాంగ్రెస్ సరిగ్గా పరిపాలన చేయట్లేదు, ఒక మిగిలింది బీజేపీకి ప్రజలు అవకాశం ఇవ్వాలనే ఆలోచన ఈరోజు స్పష్టంగా కనబడతాం తెలంగాణలో. సో కాబట్టి ఆ ఒక దిశలో చాలామంది మమ్మల్ని కలుస్తున్నారు, వస్తూ అంటున్నారు. మేము కూడా సిద్ధంగా ఉన్నాం తీసుకోవడానికి. అది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా నేను అవసరమైతే మరోసారి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా అనౌన్స్ చేశారు. ఆయన కూడా ఏమన్నా బీజేపీతో టచ్లోకి వచ్చారా? మీతోనే ఏమన్నా మాట్లాడారా? మేము మాతోనే మాట్లాడిన వాళ్ళది, మనం కలవలేదు, మాట్లాడలేదు, ఒక ప్రస్తావన కూడా మా దగ్గర తెలియదు. ఒకవేళ ఆయన నిజంగా అటువంటి నిర్ణయం తీసుకొని మళ్ళీ ఇటువైపు వచ్చితే మీరు మీ యొక్క వైఖరి ఏ విధంగా ఉంటుంది? మా పార్టీ అది సీనియర్ నిర్ణయిస్తుంది. ఎందుకంటే మేము ఒకసారి ఇంగ్లీష్లో సామెత ఉంది, వన్స్ బిటన్ ట్వైస్ షై అనేది. అంటే గతంలో కూడా చాలామంది బీజేపీలోకి వచ్చారు. సో తీరా ఎలక్షన్స్ టైంలోకి రాగానే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోవడంలో బీజేపీ చాలా నష్టం జరిగింది, గెలవాల్సిన చోట కూడా ఓడిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ విధంగా ఏమైనా ముందే కండిషన్స్ పెట్టి తీసుకునేటప్పుడు ఆ రకంగా ఆలోచన చేసి ఏమైనా తీసుకుంటున్నారా? లేకుంటే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ అయితే కండవ కప్పుదామనేటువంటి ఆలోచనతో ఉన్నారా? ఎవరు వస్తే వాళ్ళకి కండవ కప్పడం కాదు. నేను చెప్పాను, బీజేపీ సిద్ధాంతం మీద, బీజేపీ నాయకత్వం నమ్మకున్న వాళ్ళ మీద మేము కండవ కప్పుతాము. వాళ్ళ ఒక చరిత్ర కూడా మేము చూస్తాము, గతంలో కూడా వాళ్ళ కాండక్ట్ కూడా చూస్తాము. మా పార్టీలో వచ్చిన తర్వాత మా పార్టీ సిద్ధాంతాన్ని చూసిన తర్వాత చాలామంది మీరు ఇంతమంది గతంలో అయిందని, గతంలో అయినటువంటి ఒక పొరపాటు జరగకుండా మేము చూస్తాం. గతంలో వచ్చి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వస్తామంటే ఏ విధంగా ఉంటుంది? నేను చెప్తున్నాను, మా పార్టీ ఏమి అందరి క్లోజ్ డోర్ కాదు. గతంలో పార్టీ మీద కామెంట్ చేయకుండా, పార్టీ నాయకత్వం మీద కామెంట్ చేయకుండా, వాళ్ళకు వచ్చినటువంటి ఏదైనా బయట ప్రలోభించి వాళ్ళు పోయి ఉంటే, మాకు పొరపాటు అయిపోయింది అనుకున్న వాళ్ళైతే తప్పకుండా మా పార్టీలో వాపసు రావాలి. ఇంకోటి చెప్పండి సార్, కాళేశ్వరంకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఇప్పటి వరకు బీజేపీ పెద్దగా స్పందించలేదు. రిపోర్ట్ వచ్చినప్పటికీ కూడా బీజేపీ ఈ విషయం పైన గట్టిగా మాట్లాడలేనటువంటి ఒక ఆరోపణ పార్టీ పైన ఉంది. నేనే అధ్యక్షుడిగా మాట్లాడాను కదా, ఆ రిపోర్ట్ కిషన్ గారు మాట్లాడారు, సంజయ్ గారు కూడా మాట్లాడారు మన గతంలో. నేనేమంటా, కాళేశ్వరం రిపోర్ట్ ఏది ఉందో అది ఇప్పుడు వాళ్ళని లీక్లు ఇచ్చిన రిపోర్ట్ మాత్రమే. అసలైన రిపోర్టు ఫ్లోర్లో పెడతారా, మనం ఎట్లా చేస్తారు, క్యాబినెట్కి ముందు ఇచ్చారు, అది బయట పెట్టలేదు. దాంట్లో ప్రముఖంగా పేరు వచ్చింది కేసీఆర్ గారి కుటుంబం ఉంది. మేము ఇప్పుడు కూడా ఏమంటున్నామంటే, ఆ పాపం కేసీఆర్ గారి కుటుంబందే, బయటలోకి సంబంధం లేదు. కాబట్టి అది కూడా సిబిఐకి ఇస్తే సరైనటువంటి రీతిలో దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలంటే సిబిఐ రావాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళ కుటుంబ సభ్యుల కన్నా వేరే వాళ్ళకు సంబంధం లేదని నేను భావిస్తున్నాను ఈరోజు కూడా. సార్ అంటే ఇంకొక విషయము అయితే, బీజేపీలోకి కేవలం మాజీలే వస్తున్నారా, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారా? వాళ్ళు కూడా వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటివరకైతే వాళ్ళు ఏం టచ్లో లేరు, కానీ వాళ్ళ దాంట్లో కూడా అసంతృప్తి ఉన్నది, వాళ్ళు కూడా మారే ఆలోచనలు ఉన్నాయని చెప్పి సమాచారం ఉన్నది మాకు కూడా. మా వాళ్ళు కొంతమంది వాళ్ళని కలుస్తూ ఉన్నారు. అది మాజీలు తాజాలు కాదు, సమయం వస్తే అందరూ కూడా బీజేపీ చూస్తారు. దాంట్లో కూడా మేము సెలెక్టివ్గానే మేము తీసుకుంటాము. మా పార్టీకు ఈరోజు ఉన్నటువంటి సమాచారం ప్రకారము రూలింగ్ పార్టీలు కానీ అటు బీఆర్ఎస్ పార్టీలు కానీ వాళ్ళ నాయకుల మీద వాళ్ళకి అసంతృప్తి ఉంది, వాళ్ళ పార్టీ మీద అసంతృప్తి ఉంది, వాళ్ళు అక్కడ సఫోకేషన్గా ఫీల్ అవుతున్నారు. కాబట్టి బీజేపీలో పోతే బాగుంటుందని చెప్పేసి కూడా కొంతమంది అక్కడ ఆలోచనలో ఉన్నారని చెప్పి స్పష్టంగా కనబడతారు. 6 మాజీ ఎమ్మెల్యేలు, ఒక 5 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలు బీజేపీలో చేరబోతున్నారని చెప్పేసి వార్తలు. అదైతే నాకైతే అటువంటి ఏం సూచనలు లేవు, అది నాకు అటువంటి సూచనలు రాలేదు. ఓకే, ఇది రామచంద్రరావు గారు చెప్తున్నటువంటి విషయం. బీజేపీలో చేరేందుకు చాలామంది సుముఖంగా ఉన్నారు, ఒకరి తర్వాత ఒకరు చేరుతారు. వారందరూ కూడా ఎలాంటి ప్రలోభాలు లేకుండా బీజేపీని చూసే చేరుతున్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ నాగరాజుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.